హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు ఏ హిస్టారికల్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది thumbnail లో. ఇంకా దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రీవియస్ వీడియోలో కాశీ, అయోధ్య, ఇంకా ప్రయాగ్రాజ్ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసినాను కదా ఫ్రెండ్స్. ఏ హిస్టారికల్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నామంటే వింధ్యాచల్లోని వింధ్యావాసిని శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము. ఈ అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారుగా చెప్పుకుంటారు. ఇంకా మనం ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందని చాలా నమ్ముతారు. ఇంకా మ్యారేజెస్ చేసుకొని కూడా ఈ అమ్మవారిని పెళ్లి బట్టలతో దర్శించుకోవడానికి అయితే చాలా మెంబర్స్ వచ్చినారు ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడు. అంటే అక్కడ వాళ్ళు ఈ అమ్మవారికి, ఈ శక్తి పీఠానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము నైట్ స్టే చేసాము. ఇంకా ఎక్కడ స్టే చేసాము, హోటల్ కంప్లీట్ గా ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. హోటల్ రూమ్స్ కోసం అయితే మేము చాలా తిరిగినాం ఫ్రెండ్స్. అంటే మాకైతే నచ్చలేదు అసలు. కమర్షియల్ పర్పస్ లో కట్టినారు కాబట్టి ఇంకా వెంటిలేషన్ లేకుండా మాకైతే అసలు నచ్చలేదు. ఇంకా మాకైతే ఇంకా చాలా తిరగగా ఇదొకటైతే దొరికింది. మాకు చాలా బాగా నచ్చింది. మేము వచ్చేటప్పుడు అయితే ఇంకా ఈ హోటల్స్ మొత్తం లైట్సే ఉండే, ఇంక ఇప్పుడు ఆఫ్ చేసినారు. అంటే లగేజ్ మొత్తం పైన పెట్టేసి కిందికి వచ్చి ఇంకా వీడియో తీద్దామని తీసేసరికి లైట్స్ అయితే ఆఫ్ అయి ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్, నీట్ గా ఉంది. మేము ఎలా అనుకున్నామో అలా కంఫర్ట్ గానైతే మాకు దొరికింది. రూమ్ అయితే స్ట్రేట్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ డోర్. ఇంకా అక్కడే మేము స్టే చేసాము. నైట్ అయితే కంప్లీట్ గా రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే 1 వీక్ గా తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళడానికి అయితే ఇంకా మేమందరం రెడీ అయిపోయినాము. ఇంకా టెంపుల్ కి అయితే బయలుదేరుతున్నాము. అక్కడ పూజకు సంబంధించిన పూజ సామాగ్రి అంతా తీసుకొని ఇంకా దర్శనానికి అయితే లైన్ లో
ఇంకా కార్ పార్కింగ్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరని పూజా సామాగ్రి అయితే తీసుకొని ఇంకా మేమైతే టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరినాము. అంటే మేము కార్ పార్కింగ్ చేసిన నుండి టెంపుల్కి కొంచెం దూరం నడవాలి. ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఇదే టెంపుల్, ఇది ఎంట్రన్స్. ఎంత బాగుందో చూడండి. మాకైతే చాలా బాగా అనిపించింది. మేము లైన్లో నిల్చోక ముందైతే అసలు ఎక్కువ ఎవరు జనాలు ఏం రాలేదు భక్తులు. బట్ మేము లైన్లో నిల్చున్న తర్వాతనైతే అసలు ఎంత జనాలు వచ్చినారో అసలు మాకైతే దర్శనానికి అయితే ఫుల్ కష్టం అయిపోయింది. ఇంకా లేట్ కూడా అయింది. ఇంకా ఈ వీడియోలో చూడండి ఎందరు భక్తులు వచ్చినారో. ఇంకా నేనైతే లైన్లో నిల్చోవడానికి అయితే వెళ్తున్నాము. అసలు మాకు నిల్చోవడానికి ప్లేస్ కూడా లేనంతగా జనాలు వచ్చినారు. ఇదంతా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంత దూరం మనం వెళ్ళాలి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుండి లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుండి కూడా అమ్మవారి దర్శనానికి కూడా ఇంకా చాలా దూరం ఉంటుంది. టెంపుల్ చాలా పెద్ద ఉంది. చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఉంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎందరు భక్తులు వచ్చినారో. ఇంకా ఇక్కడ మ్యారేజ్ చేసుకొని పెళ్లి బట్టలతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చినారు. చాలా మెంబర్స్ వచ్చినారు ఫ్రెండ్స్. చూడండి లైన్ ఎంత ఉందో. ఇంకా మా ఫ్రెండ్ ఎంత లైన్ ఉందో మా బ్యాక్ సైడ్ కూడా అంత లైన్ అయితే వచ్చినారు. ఇక్కడ మేము నిల్చోవడమే కష్టం. అంటే ఇంకా మా చిన్నోడైతే చాలా ఇబ్బంది పెట్టినాడు. అసలు ఎత్తుకోమని అసలు తన ఓన్ గా అయితే అసలు నిల్చోలేదు. ఎత్తుకుంటే కూడా మేము ఎత్తుకున్న లాగా అసలు ఉండట్లేదు. చాలా ఏడ్చాడు. ఇంకా చాలా ఇబ్బంది పెట్టాడు. దర్శనం అయితే అయింది. ఇంకా ఈ టెంపుల్ బయట ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో నేనైతే వీడియోస్తో అయితే బిజీగా ఉన్నారు. ఇంకా మా చిన్నోని చూడండి అక్కడ రష్కి ఇంకా ఆ హీట్కి అయితే ఇంకా ప్యాంట్ అయితే తీసేసినారు. ఇంకా టెంపుల్లో అయితే కొంతసేపు కూర్చొని ఇంకా ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా చూడండి ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో టెంపుల్. ఇక్కడ కట్టడాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా ఇంకా టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరినాము.
ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము. రూమ్కి వచ్చి ఇంకా రూమ్ అయితే వెకెంట్ చేస్తున్నాము. వెకెంట్ చేసి ఇంకా మేమైతే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇక్కడ వ్యూ బాగుందనేసి నేనైతే వీడియో తీస్తున్నాను. కొన్ని లొకేషన్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా వింధ్యాచలంలోని వింధ్యావాసిని శక్తిపీఠం అమ్మవారి దర్శనం అయితే మాది కంప్లీట్ అయిపోయింది. మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే అనుకోలేదు ఇంకా ఈ శక్తిపీఠం దర్శనం చేసుకుంటామని. ఇంకా కాశీలో అయితే మేము డిసైడ్ అయినాము ఇంకా దీనికి దగ్గరలోనే ఉంటుందని. ఇంకా అప్పటికప్పుడు అయితే మేము వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మార్నింగే మేము దర్శనానికి వెళ్ళినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇప్పుడైతే లంచ్ టైం అయిందనేసి ఇక్కడైతే మేము ఆగాము. ఇంకా ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. మేము చేసిన ఈ 1 వీక్ జర్నీలో మాకైతే ఇది ది బెస్ట్ ఫుడ్ అనిపించింది. ఇంకా టేస్ట్ కూడా బాగుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ వీడియోలో సర్ప్రైజ్ అని కూడా చెప్పినాను కదా ఫ్రెండ్స్. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. కంటిన్యూగా వాచ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.